ముఖ్యంగా ప్రెస్కి నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రజలకి అందరికీ అది తెలిసిన సంగతి. మరి ఆ రోజు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ సూపర్ శిక్షని మరొక 6 హామీలు ఇచ్చి ప్రజలకి మోసగించి ఈరోజు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారే తప్ప అభివృద్ధి ఏం లేదు. చెప్పుకోవాలంటే చాలామంది మంత్రులకి ఏదో ఇరకాటం పెట్టి చాలామందికి అరెస్టు చేశారు. మరి అందరికీ తెలిసిన విషయం అన్ని టీవీల్లోనూ అన్ని ఛానల్లోనూ ప్రెస్లో వస్తుంది. మొన్న పలాసలో జరిగింది చిన్న యాక్సిడెంట్ జరిగి వాళ్ళ అబ్బాయి చేస్తే తండ్రికి అరెస్ట్ చేశారు. అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. నిన్న తణుకులో ఒక మంత్రిని కారుమూరి నాగేశ్వరరావు అని ఒక బీసీ అధ్యక్షుడు మన వాళ్ళ అబ్బాయికి ఇంతకుముందు అనవసరంగా అరెస్ట్ చేసి ఈరోజు తండ్రిని మళ్ళా నిన్న అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. రాక్షస పాలన. ప్రజలకి ఇంకా ఈ 2 సంవత్సరాలు 6 మాసాలు జరిగిపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు చేస్తారు అని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే ఒకలాగా ప్రతి ఒక్కరిని బెదిరించి స్థానిక ఎలక్షన్ ముందు వాళ్ళు ఎలక్షన్లో నెగ్గాలని ఎక్కడ లేని వాళ్ళ పెద్ద వాళ్ళ కల్లా అంతే రౌడీజం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అంతే. ఇది స్థానిక ఎలక్షన్లో వెనకబడిపోతామని తెలిసి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు. మరి దేని మీద వెళ్ళడానికి వాళ్ళు భయపడుతున్నారు. దేని మీద కూడా ఎలక్షన్కి వెళ్ళాలో ఏటి ఇచ్చామని చెప్తారో లేదు. కాబట్టి ఈ భయపెట్టి ఎలక్షన్ చేయడానికి ప్రయత్నించి ఇలాంటి వాళ్ళకి సరైన వాళ్ళకి ఇప్పుడు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మీకు తెలిసిపోతుంది, మీ దమ్మేటో తెలిసిపోతుంది. మీరు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టలేక ఈయన ఇబ్బందులు పెట్టి ప్రజల ముందు బెదిరించి లొంపి అప్పుడు ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మరి రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు ఇవి కరెక్ట్ కావు. దీనికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు ఈ రాష్ట్రం అంటే స్వాతంత్రం వచ్చి ఈ 80 సంవత్సరాల్లో ఎటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వని సదుపాయాలు చేసి సంక్షేమ పథకాలు పెట్టి మంచి పరిపాలన ఇస్తే ఈరోజు మీరంతా చూస్తున్నారు. ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన బ్యాగ్ నుండి టైస్ నుండి మొత్తం వాళ్ళకి ఇచ్చి చదివించి నాడు నేడి పథకాలు పెట్టి స్కూళ్ళు అభివృద్ధి చేసి 17 మెడికల్ కాలేజీలు పెట్టి పూర్తి చేసి ప్రజలకి మంచి జరగాలనుకుంటే మరి లోకేష్ ఈరోజు విద్యాశాఖ మంత్రి అయి ఇవన్నీ పక్కన పెట్టి అతని స్వార్థానికి ఒక్కొక్క దగ్గర 20 లక్షలు గుంజి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజలకే మోసం చేసి ప్రతి విద్యావంతుడికి ఈవేళ మోసం చేసిన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారని మీకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము మనవి చేస్తున్నాం.